భారత్ గ్లోబల్ బాంబర్ క్లబ్లా ఎంటర్ అవుతున్నది అని చెప్పి చెప్తున్నారు. ఉల్రా అని చెప్పి ఒక పేరు పెట్టిండ్రు ఈ స్టెల్త్ బాంబర్కి. ఉల్రా అంటే ఏంది గిరీష్ అని అంటే అల్ట్రా లాంగ్ రేంజ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని ఉల్రా అని అంటారు. మన ఉల్రసా అని అనుకోండి, URLSA అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ అని అనుకోండి, లేకపోతే స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ అని అనుకోండి. అసలు ఏంది గిరీష్ అని అంటే దీన్ని డిఫెన్స్ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, దీన్ని మన రష్యాస్ T-160 ఏదైతుందో అండ్ అమెరికన్స్ B-21 బాంబర్ ఏదైతుందో స్టెల్త్ బాంబర్, దీంతో కంపేర్ చేస్తున్నారు. భారత్ ఇట్లాంటి ఘాతక్ ఒక బాంబర్ని తయారు చేయబోతున్నది. బై 2030 ఇది లాంచ్ చేయబోతున్నది అని చెప్పి చెప్తున్నారు. అయితే దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కాడికి వస్తే దీని రేంజ్ వచ్చేసి 1200 కిలోమీటర్స్ అని చెప్పి చెప్తున్నారు. అన్రిఫ్యూయల్డ్ పోతుంది. అంటే ఇక్కడ దీన్ని టేక్ ఆఫ్ అయిందనంటే సీదా న్యూయార్క్ సిటీ దాకా దీన్ని మళ్ళీ మనం ఫ్యూయల్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఘాతక్ బాంబర్ ఇది. నేను న్యూయార్క్ ఎందుకు అంటున్నానంటే ఇండియో పసిఫిక్ రీజన్లో పాకిస్తాన్కి చైనాకు ఎంత రేపటి దినం మస్కరపన నాటకాలు ఆడితే ఎంత ఘాతక్గా భారత్ దాడి చేస్తుందో చూడండి. నేను ఎప్పుడైతే దాడి అనే మాట మాట్లాడుతున్నానంటే 12,000 కిలోమీటర్ల పాటు ఆకాశంలో ఎగరగల ఈ బాంబర్ 12 టన్ కెపాసిటీ పేలోడ్ కెపాసిటీ తీసుకొని పోతుంది. 12 టన్. అందులో బ్రహ్మోసు పెట్టవచ్చు, అగ్ని పెట్టవచ్చు, పృథ్వీ పెట్టవచ్చు, స్మార్ట్ బాంబ్స్ పెట్టవచ్చు అండ్ గ్రావిటీ బాంబ్స్ పెట్టవచ్చు. స్టెల్త్ వింగ్ టెక్నాలజీతో తయారైంది ఫ్రెండ్స్ ఇది. అండ్ దీన్ని రష్యా ఏదైతే T-160 ఉందో స్వింగ్ వింగ్ టెక్నాలజీ అంటారు దాన్ని. స్వింగ్ వింగ్ టెక్నాలజీతోని డిజైన్ని తయారు చేస్తున్నారు. దీన్ని స్టెల్త్ షేపింగ్ ఉన్నది. అండ్ ఈ స్టెల్త్ అనేది అమెరికన్ నుంచి వాళ్ళు కొంచెం టెక్నాలజీ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. రేడార్ అబ్జార్బెంట్ మెటీరియల్స్తో దీన్ని తయారు చేస్తున్నారు. దీని ఇంజన్స్ వచ్చేసి ఎస్పెషలీ టర్బైన్స్ వచ్చేసి రష్యన్ NK-32 యూజ్ చేస్తున్నారు. దీని ఇంజన్ వచ్చేసి హైలీ మోడిఫైడ్. నా వర్డ్స్ ఒకసారి జాగ్రత్తగా వినండి. భారీ మార్పులతో GE-414 అమెరికా సపోర్ట్ తీసుకొని దీని ఇంజన్ని డిజైన్ చేస్తున్నారు. ప్రోటోటైప్ వచ్చేసి 2030 ఆర్ 32-35 మోటాగా 2032 నుంచి 2035 వరకు ఇది రెడీ అవుతుంది. ఎయిర్ ఎంట్రీ అంటారు కదా మనము, ఎయిర్ డ్రిల్స్ కొట్టనీకే మిడ్ 2030లా వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఇప్పుడు నేను చెప్పిన టర్బైన్స్ ఏవైతే రష్యా నుంచి మాట్లాడుతున్నారు, ఇంజన్ అమెరికా నుంచి మాట్లాడుతున్నారు, జనరల్ ఎలక్ట్రిక్. కాబట్టి ఇంటర్నల్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉంటారంటే రష్యా ఇంకా అమెరికా కూడా ఉంటుంది. దాంతోపాటు అమెరికాని నమ్మాలనా వద్దా అనే తత్వంతో రష్యా T-160 టెక్నాలజీ వాడుతూ ఏదైతే ఏవియానిక్స్ ఉంది చూడు అండ్ స్టెల్త్ టెక్నాలజీ ఉంది చూడు, ఏవియానిక్స్ ఎస్పెషలీ రాఫేల్ 4.5 జెట్ ఫైటర్ కిందికి వస్తుంది. సో 4.5 వస్తుందో 4 వస్తుందో, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, ప్లీజ్ డోంట్ గో విత్ దట్, ఐఎమ్ సారీ. సో రాఫేల్తో మాన్యువరబిలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి దాని ఏవియానిక్స్ మంచిగా ఉంటాయి కాబట్టి రష్యా అండ్ ఫ్రాన్స్తో కలిపి దీన్ని తయారు చేస్తున్నారు. అండ్ ఫ్రాన్స్ స్టెల్త్ టెక్నాలజీ కూడా ఉపయోగం తీసుకుంటున్నారు. దీని స్ట్రాటజిక్ రోల్ ఏముండబోతున్నది అని అంటే ఇది గ్లోబల్ స్ట్రైక్కి వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ బాంబర్ని కూడా తీసుకోబోయే కెపాసిటీ దీనికి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. మన దగ్గర ఇది ఆత్మనిర్భర్ భారత్కి సంకేతం. ప్యూర్ భారత్లోనే కంప్లీట్గా తయారవుతుంది. ఇది మ్యాక్సిమం పార్ట్స్ కూడా భారత్లోనే తయారవుతాయి. దీన్ని DRDO, HAL ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ DAI అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేతృత్వంలో ఇది జరుగుతున్నది. అయితే ఇందులో మీరు మొత్తం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వెదర్ ఇట్ మే బి రష్యా ఆర్ ఫ్రాన్స్ ఆర్ జనరల్ ఎలక్ట్రిక్ 414 అమెరికా ఏమంటారు B-1 బాంబర్, ఇవన్నిటిది మనం మాట్లాడుతుంటే ఇది ఎక్కడ కూడా ఏ డిఫెన్స్ న్యూస్లలో కూడా గట్టిగా దీని మీద మాట్లాడలేదు. July 17, 2025కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫీషియలీ దీన్ని డినై చేసింది. ఇది ఎక్కడ కూడా ఇప్పటికి కూడా మేము మాట్లాడతలేము, మేము ఇక్కడ కూడా మాట్లాడలేదు, ఇది ఫార్మలీ ఇంకా అప్రూవ్ కాలేదు అని చెప్పిండ్రు. రిపోర్ట్స్ ఏమంటున్నాయనంటే ఈ ఉల్రా ఏదైతున్నదో 12,000 కిలోమీటర్ బాంబర్ ఏదైతున్నదో ఇప్పటిదాకా ఏదైతే డేటా ఏదైతే వచ్చిందో అది ఇన్కరెక్ట్, ఫ్యాబ్రికేటెడ్ అని అన్నారు. మళ్ళీ గిరీష్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే ఇది నేను తీసుకున్నది ఎక్కడి నుంచి అని అంటే మన డిఫెన్స్ సెక్యూరిటీ ఏషియా, నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టిన, ఇక్కడి నుంచి వచ్చింది. డిఫెన్స్ మన భారతీయ రక్షక బలగాలు అయితే ఇది ఇప్పటికైతే ఏం లేదు, అట్లాంటిది డిస్కషన్స్ కూడా ఏం జరగలేదు, ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్, ఎందుకు వచ్చినాయో మాకు తెలియదు అని చెప్తున్నారు. ఆర్గనైజర్లు కూడా
July 17, 2025 3:20 PM-కి ఇది వచ్చింది. ఇండియా ఎంటర్స్ ఇంటూ ది గ్లోబల్ బ్లాంబర్ క్లబ్ అల్రా ఫుల్లీ అన్స్టాపబుల్ ఫర్ 1200 కిలోమీటర్స్. సో ఐడియలీ ఇప్పటికైతే ఇది కేవలం ఒక ఇన్కరెక్ట్ మెటీరియల్, బట్ ఈ క్లబ్లకు ఎంటర్ అయితే మాత్రం మేరా భారత్ మహాన్ అని చెప్పొచ్చు. అయితే మేరా భారత్ హమేషా హీ మహాన్, ఏ ఏక్ బొంబర్ బనానే సే నహీ, హమేషా సే హీ మహాన్, మహాన్ థా, మహాన్ హే और మహాన్ రహేగా. ఎందుకు అనంటే ఐఎన్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ నిస్తార్ బే ఆఫ్ బెంగాల్లా అడుగుపెట్టింది. గిరీష్ ఐఎన్ఎస్ నిస్తార్ గొంతు లేపినవు, బరాబర్ లేపుతా, ఇది నా భారత్ గర్వానికి గర్వ కారణమైన సబ్జెక్ట్ ఇది. ఏంది గిరీష్ ఈ ఐఎన్ఎస్ నిస్తార్ అని అంటే భారత్ యొక్క మొట్టమొదటి ఇండిజినియస్ అని అంటే ఇండియాలో డెవలప్ అయిన డీప్ సీ రెస్క్యూ వెజల్, అంటే డీప్ సముద్రాలల్లా సముద్ర లోతులల్లా ఏదైనా ఆపరేషన్ చేయాలనంటే మునిగిపోతున్న పడవలను సబ్మెరీన్లను లేవాలని అన్నప్పుడు, ఇట్లాంటి డీప్ సీ ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఎవరు ముంగటికి వస్తున్నారు? ఐఎన్ఎస్ నిస్తార్. శత్రు భయంకరం నీ నా ఐఎన్ఎస్ విక్రాంట్, అది వేరే విషయం. కాంగ్రెస్ వాళ్ళు పిక్నిక్ కూడా తీసుకోలేరు, అది హీన చరిత్ర, అలా గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ద న్యూ హీరో, ఇండియన్ వాటర్స్లకు ఒక కొత్త హీరో ఎంటర్ అయింది, అదే మన ఐఎన్ఎస్ నిస్తార్. ఆ క్రూతోను కూడా కంప్లీట్గా ఫోటోలు దిగిండ్రు ఫ్రెండ్స్. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినియస్ డ్రైవింగ్ సపోర్ట్ వెజైల్, అండర్ వాటర్ రెస్క్యూకి ఇంకా రిపేర్కి యూజ్ చేసే ఐఎన్ఎస్ నిస్తార్. కంప్లీట్గా ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా, బిల్ట్ ఇన్ ఫర్ ది డీప్ సీ. హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నంలో తయారైన ఈ ఐఎన్ఎస్ నిస్తార్ 118 మీటర్స్ పొడవు, ఇన్ఫాక్ట్ 10,000 టన్నుల బరువు. 75% ఐఎన్ఎస్ నిస్తార్ భారత్లోనే తయారైంది ఫ్రెండ్స్. ఆత్మనిర్భర్ భారత్ ఇన్ యాక్షన్, ఇది మాట్లాడాలా రాహుల్ గాంధీ ఎప్పుడన్నా? ఆత్మనిర్భర్ భారత్ ఇన్ యాక్షన్. అండర్ వాటర్ ఆపరేషన్స్లలో కాపాడడానికి ఐఎన్ఎస్ నిస్తార్ని వాడతారు ఫ్రెండ్స్. నిస్తార్ ట్రాప్డ్ సబ్మరీన్స్ని కూడా బయటికి తీసే కెపాసిటీ ఉన్నది. ఎంతవరకు కెపాసిటీ ఉన్నదంటే డీప్ సీ డైవింగ్ మిషన్స్ 300 మీటర్స్ వరకు కూడా పోతారు. డెప్త్ డైవింగ్ త్రూ స్పెషల్ సైడ్ ప్లాట్ఫామ్, ఇగో ఈ సైడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఇక్కడ వెనుకకు, ఇగో ఇది సైడ్ ప్లాట్ఫామ్ త్రూ డీప్ సీ మిషన్స్ కూడా చేస్తారు. షిప్ ఈజ్ లోడెడ్ విత్ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్. షిప్లా రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నాయి, అవి 1000 మీటర్స్ లోపలకు కూడా పోయి పనిచేస్తాయి అని చెప్పి డిఫెన్స్ నిపుణులు చెప్తున్నారు. ఇవాళ శత్రువులకు భారత్ క్వశ్చన్ చేస్తున్నది. భారత్ భూభాగంలోనే కాదు, భారత్ తన నీళ్లను కూడా సముద్రాలను కూడా ఇక వదిలే ప్రసక్తి లేదు. రా రా అని చెప్పి లల్కార్ వినిపిస్తుంది. కోస్టల్ పాట్రోల్ చేస్తుంది మన ఐఎన్ఎస్ నిస్తార్. సబ్మెరీన్ డిటెక్షన్లు చేస్తుంది మన ఐఎన్ఎస్ నిస్తార్. డీప్ సీ రెస్క్యూ ఇంకా డైవింగ్ ఆపరేషన్స్ చేస్తుంది నా ఐఎన్ఎస్ నిస్తార్. ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది నా ఐఎన్ఎస్ నిస్తార్. సో ఆ టీంకి, ఆ డిజైన్ చేసిన ప్రతి డిఫెన్స్ ఎక్స్పర్ట్కి, రక్షక బలగాలకు, ఇండియన్ నేవీకి అభినందనలు తెలుపుతూ ఆత్మనిర్భర్ భారత్ని సహకారం చేసిన నా ప్రధాని, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఐఎన్ఎస్ నిస్తార్ ఆల్ ది బెస్ట్ ఫార్ ది ఇండియన్ వాటర్స్. భారత్ మాతాకి జై. చిట్టా అయిపోలే ఫ్రెండ్స్, ఇంకా ఉన్నది భారత్ మహాన్ అని చెప్పుకొని. AK-47 బాగా విన్నట్టున్నారు మీరు. మా దగ్గర AK-47 ఉందంటే కలష్ నికోవ్ అని చెప్పి మాట్లాడతారు. భారత్ AK-47 బదులు AK-203 అనే దాన్ని ఒకటి డిజైన్ చేసింది. ఇండియాస్ నెక్స్ట్ జనరేషన్ అసాల్ట్ రైఫల్. భారత్ది నెక్స్ట్ జనరేషన్ అసాల్ట్ రైఫల్ ఫస్ట్ పార్సల్ రక్షక బలగాలకు వచ్చేసింది. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఫోటో దిగిండ్రు. ఇవాళ మన రక్షక బలగాల దగ్గర ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఉంటుందని అంటే ప్రపంచ స్థాయిలో ఎవరి దగ్గర లేని మన రక్షక బలగాల దగ్గర ఉంటుంది. పుచ్చలు వలగొట్టనీకి. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నది మన దగ్గర ఉంటే, మన దగ్గర ఉన్నది వాడి దగ్గర ఉంటే వాడికి తెలుసు కదా మన కమి ఏమున్నదని అన్నది. ఎందుకంటే మన గేర్ వాడికి తెలిసిపోయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ రేస్లలో నేను ఫలానా మోడల్ వాడుతున్నాను అని అనుకుందాం, ఫలానా మోడల్ కార్ నేను వాడుతున్నాను అనుకుందాం, వాడు ఫలానా మోడల్ కార్ వాడుతున్నాడు అని అంటే నేను డైనమిక్స్ చెక్ చేసుకుంటా. దీని హార్స్ పవర్ ఎంత, దీని పికప్ ఎంత, దీని టార్క్ రేషియో ఎంత, దీని డిస్ప్లేస్మెంట్ ఎట్లుంటుంది, దీని పికప్ ఎట్లుంటుంది, 0 to so and so సెకండ్స్లో ఎన్ని km/h పోతుంది, ఈ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా వన్ డ్రైవింగ్ స్కిల్స్ మీద ఆధారపడి పోతా. సో ఆ కారే నాకు తెలియదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ తీసుకొచ్చినట్టు బుజ్జి నేను తీసుకొచ్చినాం అనుకో, ఏ డార్లింగ్ నీ స్పెసిఫికేషన్స్ చెప్పా డార్లింగ్,
డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్. అట్లా ప్రపంచానికి ఇలా భారత్ చెక్ పెడుతుంది. 48,000 AK-203 రైఫల్స్ ఇండియన్ ఆర్మీకి డెలివరీ చేసిర్రు ఫ్రెండ్స్. AK-203 ట్రూలీ ఇండియన్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ల తయారైన ఈ ఘాతక్ అసాల్ట్ రైఫల్ AK-203 మన కోవా ఫ్యాక్టరీ బ్యాక్బోన్ ప్రొడక్షన్ ఎక్కడైతే అమేథీ ఉత్తరప్రదేశ్ ఉంది చూడు, అమేథీ అంటే మీకు గుర్తు రావాలా, రాహుల్ గాంధీకి జర యాద్ రావాలా, అమేథీలో ప్రొడక్షన్ అవుతుంది. ఇవి మాట్లాడాడు 90% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ లోకలీ. నువ్వు జిలేబీల గురించి మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ, నా భారత్ అసాల్ట్ రైఫల్ల గురించి మాట్లాడుతున్నది అలా, డిఫెన్స్ ప్రొడక్షన్ మీద మాట్లాడుతున్నది అలా, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని ఎక్స్పోర్ట్ చేయనిగా మాట్లాడుతున్నది అలా. కంపారిజన్ ఆఫ్ ఐనాస్ రైఫల్, దాని కంపారిజన్లో ఐనాస్ రైఫల్ ఇంకా AK-203 రైఫల్ ఇప్పుడు మనం తయారు చేసింది తీస్తే, అగర్ ఐనాస్ రైఫల్ ఏదైతే మనకు రక్షక బలగాల ముందు వాడుతుండే చూడు, అది వచ్చేసి దాని వెయిట్ తీసుకుంటే 4.2 kgs ఉండే, ఇది 3.8 kgs, బరువు తక్కువ. మెటీరియల్ ఇది ప్లాస్టిక్ ఉండే, ఇది హై గ్రేడెడ్ పాలిమర్, అయినా వెయిట్ తక్కువ, అందుకే తక్కువ వెయిట్. టెరెన్ హ్యాండ్లింగ్ ఉన్నది అనుకో, ఇది ఎక్స్ట్రీమ్ టెరెన్ హ్యాండ్లింగ్ అని, అంటే గుట్టలు అక్కడ ఆ ఏరియాలలో అట్లా దాన్ని వాడాలంటే జర కష్టం ఉండే. ఇది భారతదేశంలో ప్రతి టెరెన్లా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పర్ఫార్మ్స్ ఇన్ ఆల్ టెరెన్స్ అని చెప్పి దీనికి డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అటాచ్మెంట్స్ ఏందని అంటే దీనికి మినిమం అటాచ్మెంట్స్, ఇప్పుడు మనం ఒక గన్ తీసుకున్నాం అనుకో దానికి అటాచ్మెంట్స్ పెడతారు. ఈ అటాచ్మెంట్స్ నేను డిఫెన్స్ ఎక్స్పర్ట్ని కాదు, చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో దీనికి ఒక డిఫరెంట్ అటాచ్మెంట్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి లిమిటెడ్ అటాచ్మెంట్సే ఉండే, ఇది ఫ్లెక్సిబుల్ విత్ ఆల్ ది మోడర్న్ అడాన్స్ అని చెప్పి చెప్తున్నారు. రిలయబిలిటీ ఏమున్నది రావే అంటే ఇది జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐనాస్ కాదు, ఇన్సాస్, ఇది జామ్ అయ్యే ఛాన్స్ ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఇది డ్యూరబుల్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ లాస్ట్లీ రేంజ్ అండ్ లైఫ్ స్పాన్ గురించి మాట్లాడితే ఇన్సాస్ 400 meters 6,000 rounds, AK-203 800 meters 15,000 rounds. రిలయబిలిటీ ఏంటనంటే ఇది జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ అసాల్ట్ రైఫిల్. కాకపోతే మనది ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ కింద మనం AK-203 స్టార్ట్ చేసినామో అది ఎక్కడ జామ్ అయ్యే ఆస్కారం లేదు. అందరికంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, అందరికి ఇంపార్టెంట్ ఉంటుంది ఎస్పెషలీ ఫర్ అసాల్ట్ రైఫిల్స్కి. 400 meters 6,000 rounds ఏది మన ఇన్సాస్ ఇప్పుడు వాడేది, అదే మన AK-203 తీసుకుంటే 800 meters with 15,000 rounds. ఇగో ఇది మన ఆత్మనిర్భర్ భారత్ ఫ్రెండ్స్. సో భారత్ ఏదైతే సెల్ఫ్ రిలయన్స్ వైపు పోతున్నదో మీరు ఆలోచించుండ్రి. ఇవన్నీ ఇంతకుముందు కూడా జరుగుతుండే, బట్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రైవేట్ ఫర్మ్స్ని డిఫెన్స్లకు రానియలే. ఎంతసేపు బయట నుంచి కొనుక్కొని మన అవసరాలు తీర్చుకుందామనే తత్వం, అందులో కమిషన్లు కొట్టే తపస్సు. కాంగ్రెస్ సినానిమే కరప్షన్ అని చెప్పి మాట్లాడతారు. ఇగో ఈడికేనుగా ఇప్పుడు మీకు అర్థమవుతుందా లేదా? సామర్థ్యం భారతీయులకు ఎంత ఉన్నది, వాళ్లకు ఆపర్చునిటీ ఇస్తే ఎంత ఆప్టిమిజాన్ని మనకు చూపిస్తారు, ఎంత పాజిటివిటీని మనకు చూపిస్తారు అనేది ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ కింద తయారవుతున్న ప్రతి వెపన్ ఆర్ ప్రతి ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఇలా మనకు కళ్ళకు అద్దినట్టు కనబడుతున్నది. సో మన భారత్ యొక్క టెక్నాలజీని నమ్ముకుందాం, మన సైనికులకు అట్లాంటి టెక్నాలజీని ఇద్దాం. ఇది నేనన్న మాట కాదు, సాక్షాత్తు దేశ ప్రధాని మాట్లాడిన మాట. మన సైనికులకు ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఇద్దామని అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళకి దొరకదు. ఆ యునిక్నెస్తో ఎప్పుడైతే యుద్ధ భూమిలో మనోడు దిగుతాడో, మన సైనికులు దిగుతారో, వాళ్ళకు ఒక అప్పర్ అడ్వాంటేజ్ ఆర్ అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది అని చెప్పి మన మోదీ గారు కూడా వెనకటికి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆ కళ ఇలా నెరవేరుస్తున్నాం, చూపిస్తున్నాం, ప్రపంచం దానికి సాక్షి అవుతున్నది. ఒకసారి మన ఐఎన్ఎస్ ఏమంటారు ఐఎన్ఎస్ నిస్తార్కి ఇన్ఫ్యాక్ట్ మన స్టెల్త్ బాంబర్ కూడా తొందరగా అది నిజంగానే కళ నిజం కావాలని లాస్ట్లీ AK-203 అసాల్ట్ రైఫల్ ఇంత ఘాతక్గా తయారు చేసిన ఆ డిజైన్ నిపుణులకు రక్షక బలగాలకు కూడా భారత్ మాతాకి జై.